మీరు ఆదిలాబాద్ వెళ్ళేసరికి ఆదిలాబాద్ పూర్తిగా అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ బాగానే ఉంది కదా. ఒక షాక్ లాగా అయిందనమాట. ఆదిలాబాద్లో మీరు ఉన్న టైంలోని ఒక కరువు దాడి, ఒక ఇన్ఫార్మర్ మర్డర్ కూడా జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి, ఎన్కౌంటర్లు జరిగాయి. ఎవరైతే ఫస్ట్ స్ట్రైక్ చేస్తారో వాళ్ళే బతుకుతారు ఫీల్డ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది గన్ లైసెన్స్ లేదు కదా వాళ్ళకి గన్ పెట్టుకోవడానికి. సో ఇట్ ఈస్ ఇల్లీగల్ క్యారింగ్ ఆఫ్ వెపన్స్. నా సర్వీస్లో ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేసింది సరెండర్స్ బాగా చేయాలని చెప్పి చాలా కాన్సన్ట్రేట్ చేశాను నేను. యాదగిరిగుట్ట మీద దాడి జరగడం అని కూడా వరుసగా ఉన్నట్లే. ఎవరి మీద? మీరు వచ్చేసరికి యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర భువనగిరిలో అప్పుడు నయీం అనే వ్యక్తి అరాచకాలు ఏ విధంగా ఉండేవి? రెంట్కి తీసుకున్న ఇల్లు ముందు బాంబు వేశారు. అంటే భయపెట్టాను, అంటే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉన్నావని చెప్పి భయపెట్టారు. దాని తర్వాత ఓకే, నాగరికం తర్వాత ఇక్కడికి వచ్చారు. మెదక్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది నాకు. ఇప్పటికీ అది చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అందరికీ నేను కూడా చెప్తుంటాను. నైట్ 12 o'clock ఒకసారి ఫోన్ వచ్చింది నాకు. గంటే పడుకున్నాను, మళ్ళీ స్నానం ఏమైనా చేసి మళ్ళీ నేను యూనిఫామ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఈ నైట్ వీళ్ళు తిరుగుతున్నప్పుడు అంటే ఆ విధంగా చేయడం వల్ల పోలీసులు ఎందుకు అంత సార్ ట్రాన్స్ఫర్లు అనే విషయం వచ్చేసరికి జనరల్గా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఉంటాయండి? లేదంటే ఎవరైతే ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళ వర్క్ మీద ఎక్కువగా డిస్కషన్ నడిచిన తర్వాత ఓకే, ఈ ఎస్ఐఏ విల్ గో టు బి విల్ గో టు సి అని చెప్పి ఒక పోస్టింగ్ మనం డిసైడ్ చేసుకొని మనం రాసుకొని దాని తర్వాత సంతకం పెట్టుకొని మనం ఇస్తాం. అంటే మీకు ఎక్కువ ప్రెజర్ ఇచ్చింది ఎవరు సార్? డీసీపీ నార్త్ జోన్ అనగానే మురళీకృష్ణ గారి పేరు ఒక్కసారి సిటీలో మారుమోగింది ఉద్యమం సంబంధించి. కానీ మురళీకృష్ణ గారు మిగతా డీసీపీలా కాకుండా కూల్గా దాన్ని డీల్ చేసేవారు అనేది. నార్త్ జోన్లో నేను ఉన్నప్పుడు చాలా టూ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఒకటి సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఖమ్మంలో ఖమ్మం నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నిమ్స్ హాస్పిటల్ చేసుకునేసరికి ఆ రోజు ఒక సోనియా గాంధీ గారి బర్త్డే అనుకుంటా, సీఎం గారు గట్ట ఢిల్లీ వెళ్ళారు. రిటర్న్లో రామారావు గారు లోపలికి వెళ్ళడానికి మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదండి? లోపలికి కూడా మీరు అనుమతి ఇవ్వలేదు కదా? అనుమతి అంటే ఎవరు సిపి గారు వద్దన్నారా? లేదంటే కానీ ఒకవేళ రామారావు గారు చైతన్య దిగి వెళ్ళుంటే లోపల ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చేవారు. ఫస్ట్ ప్లేస్కి ఆయన పైన ఉన్నారు, చైతన్య పైన ఉన్నారు. సో దిగరు, మరి రథంతోనే లోనికి వెళ్ళాలి. సెకండ్లీ ఏంటంటే అవతల వైపు